ఏంటి ఏదో తిన్నట్టు తేంచుతున్నారు? అసలు ఏమీ తినకపోయినా తేపులు వస్తాయి, గ్యాస్ ఫామ్ అయ్యి. అవును సుమా, గ్యాసు. ఇది ఫుడ్ తినకపోతే వచ్చే తేపుల్లా లేవే, పీకల దాకా తింటే వచ్చే తేపుల్లా ఉన్నాయి. అబ్బే అదేం లేదండి, చాలా సేపటి నుంచి తినకుండా ఉన్నారు కదా, అందుకే గ్యాస్ ఫామ్ అయిపోయి తేన్పులు వస్తున్నాయి. అవునమ్మా, అవును అవును. ఆ, ఆ, ఆ. రే, ఏంట్రా నువ్వు? ఎప్పుడు ఆడాలో ఎలా ఆడాలో తెలీదా నీకు? నిన్ను ఏంటండి మీరు, పిల్లుని పట్టుకుని ఏంటండి మీరు? ఇలా జరుగుతుందని వీడు ఎక్స్పెక్ట్ చేశాడా? అనుకోకుండా బాల్ తగిలి కింద పడింది. వీడసలే భయపడుతుంటే దగ్గరికి తీసుకుని ఓదార్చాల్సింది పోయి ఇంకా కోపడతారేంటి? నువ్వు నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. వాడు నా కొడుకు. అక్క, తనన్న దాంట్లో తప్పే ఉంది చెప్పు. వాడు చూడు ఎలా భయపడిపోతున్నాడు. ఏం కాదులేరా, నువ్వు ఊరుకో. నాకిందాక జ్యూస్ ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ మాత్రమే చెప్పాను, కానీ వీడు మా అందరి ప్రాణం. తన ప్రాణాలు కాపాడినందుకు నీకు థ్యాంక్స్ చెప్తే సరిపోదు. ఏం కావాలో కోరుకో. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఎవరి రుణం ఉంచుకోవడం నాకిష్టం లేదు. సర్వీస్ చేసిన వాళ్ళకి పే చెయ్యాల్సిందే. చెప్పు, ఎంత కావాలి? ఎంత ఇవ్వగలరు? ఏంటి ఆ మాటలు? అరే, ఆవిడిస్తాను అంటున్నారు కదా, మధ్యలో నీకేంటి? మీరు చెప్పండి, ఎంత ఇవ్వగలరు? 1,00,000 ఇస్తారా, లేకపోతే 2 లక్షలు ఇస్తారా? ఎంత కావాలన్నా ఇస్తాం. చెప్పు. ఒక 10 lakhs ఇవ్వమంటావా? సాన్వి, మీరు ఆగండి డాడీ. ఏమండి, ఈ అబ్బాయి మీ అబ్బాయే కదా? ఏం మాట్లాడుతున్నావు? వాడు నా కొడుకు. సరే, ఎవరైనా వచ్చి ₹1,00,00,000 ఇచ్చి మీ అబ్బాయిని ఇస్తారా అంటే మీరు ఇచ్చేస్తారా? ఎలా ఇస్తాం? అదేంటి, ₹1,00,00,000 ఇస్తాము అన్నా మీ అబ్బాయిని ఇవ్వను అంటున్నారు, మరి పిల్లోడి ప్రాణాలకి మాత్రం లెక్క కడుతున్నారు. ఇది కరెక్టేనంటారా? ఇలా చెప్తే మీకు కోపం రావచ్చు, కానీ నేను చెప్పేది నిజం. ప్రాణాన్ని, ప్రేమని ఎంత డబ్బున్నా కొనలేమండి.
బామ్మగారు, ఆవిడ నీరసంగా ఉన్నారంటే ఎలా ఉన్నారో అని చూడ్డానికి వచ్చాము. ఇప్పుడు బానే ఉన్నారు కదా, మేం బయలుదేరతాం. అక్షిత, వెళ్దామా? ఛే! దీన్ని ఇక్కడ ఏదో ఇన్సల్ట్ చేసి ఇబ్బంది పెట్టాలి అని తీసుకొస్తే ఎనర్జీ డ్రింక్ ఇచ్చింది, కుర్రోడ్ని కాపాడింది, ప్లస్ మార్కులు పడ్డాయి. ఛే! సరే ఆంటీ, నేను బయలుదేరుతాను. చరణ్, వస్తాను. ఆగో, నువ్వు కార్ ఎక్కద్దు. మరి నేను ఎలా రావాలి? అది నీ చాయిస్. ఆంటీని హర్ట్ చేసి ఎదిరించి మాట్లాడడం నాకు నచ్చలేదు. అక్షిత, 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 ఒకసారి. అక్షిత ఏంటి ఇలా వెళ్ళిపోయింది? ఛా! ఛా! ఈ ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోతుంది. ఈ నైట్ టైంలో నేను ఎలా వెళ్ళాలి? పల్లవి, ఏంటి అక్షిత వెళ్ళిపోయింది? నువ్విక్కడే ఉన్నావేంటి? నేను మీ అమ్మగారిని ఎదిరించి మాట్లాడానంట. అది అక్షితకి నచ్చలేదంట. నాకు తెలిసినంత వరకు నేను మంచి మాట్లాడాను. సర్లే పల్లవి, నీ కారణంగా మా మమ్మీ హెల్త్ సెట్ అయిపోయింది. నా మేనల్లుడంటే నాకు చాలా ఇష్టం పల్లవి. వాడి ప్రాణాల్ని కాపాడినందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు కావాల్సింది థ్యాంక్స్ కాదు. పోనీ చెప్పు, ఏం చేయమంటావు? ఏం చేయమన్నా చేస్తావా? చెప్పు. అయితే నీ బైక్ తీసుకుని రా, బయలుదేరదాం. ఎక్కడికి? చెప్తా కదా. ఎక్కు. ఏంటి చేతులు చాపుతున్నావు? పక్క నుంచి ఏదైనా వెహికల్ వెళ్ళిందనుకో, ఓ చెయ్యి లేచిపోతుంది. అది కాదు చరణ్, నైట్ టైం నేనెప్పుడు ఇలా బైక్ మీద తిరగలేదు తెలుసా? టైటానిక్ సినిమాలో అందులో హీరోయిన్ ఇలాగే చేతులు చాచుతుంది. ఆ హీరోయిన్ క్యూట్ గా స్లిమ్ గా ఉంటుంది. ఆవిడ చేస్తే అందంగా ఉంటుంది. అయినా ఆ టైటానిక్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మునిగిపోయింది. అదే ఆవిడ ప్లేస్ లో నువ్వుంటే స్టార్టింగ్ లోనే మునిగిపోయేది. అంటే నేను లావుగా ఉన్నానని కామెంట్ చేస్తున్నావు కదా? అమ్మా, సరదాగా అన్నానులే. చరణ్, బండపు 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 బాబు. ఏమైంది? సరదాగా కామెంట్ చేశానని చెప్పాను కదా, ఎందుకంత కోపం? నాకు కోపం వచ్చి బండాపమని లేదు. మరి మ్మ్. ఐస్ క్రీమా? నేను నిన్న ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చాను, నీకు ఐస్ క్రీమ్ ఇప్పించడానికి కాదు. అయితే తీసుకోవా? నాకేం అవసరం? చిచి, నువ్వు మరీ ఇంత పీనాసోడివని అస్సలు అనుకోలేదు. ఏయ్, పీనాస్ ఏంటి? లేకపోతే ఏంటి? ఒక ఆడపిల్ల ఐస్ క్రీమ్ ఇప్పించమంటే ఇప్పించనంటావా? నీ క్లాస్మేట్ ని, పైగా నీకెన్నోసార్లు హెల్ప్ చేసిన దాన్ని. 30-40 రూపాయలుండే ఒక్క ఐస్ క్రీమ్ అడిగితే ఇంత కకృతి పనికిరాదబ్బా. ఎంత పీనాసోడ్ని నేనెక్కడా చూడలేదు. అవసరం లేదు, పో. హలో, నేనే నువ్వు అనుకున్నంత పీనాసోడేం కాదు. అయితే ఇప్పించు. ఫోన్ సంగతి తర్వాత, ముందు నా ఐస్ క్రీమ్ సంగతి చూడు. అది కాదు, ఫోన్ మాట్లాడి. లేదు, ముందు నా ఐస్ క్రీమ్ సంగతే చూడాలి. సర్లే, నీకెన్ని కావాల్సి వస్తే అన్ని తిను, వెళ్ళు. అన్నా, ఒక ఐస్ క్రీమ్ ఇవ్వా? హలో,
చెప్పరా. శరణ్ రా. సరేరా, రేపు మార్నింగ్ కాల్ చేస్తాను. ఏంటి అయిపోయింది. ఎంత భయ్యా? 1500 సార్. ఏంటి ఒక్క ఐస్ క్రీమ్ 1500? ఒకటి కాదు సార్, ఇక్కడ 100 తిన్నారు. ఒకసారి చూడండి సార్. Mm, 45 seconds. నేను ఫోన్ మాట్లాడింది 45 సెకండ్స్. 45 సెకండ్స్లో 100 ఐస్ క్రీమ్లు తినేసావా? మీలాంటి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు బండ్లు మానేసి పార్లర్ పెట్టుకోవచ్చు. కరెక్ట్గా చెప్పావు భయ్యా. సార్ పేమెంట్. నేను చేస్తాను, ఆగు. ఓకే సార్. 45 సెకండ్స్లో 100 ఐస్ క్రీమ్సా? ఎలా? అసలు నువ్వు మనిషివేనా? నువ్వే కదా ఎన్ని కావాలంటే నువ్వు తినమన్నావు. ఏదో మాట వరుస కంటే 100 మింగేస్తావా? నిన్నెవడు చేసుకుంటాడో గాని వాడు సర్వనాశనం అయిపోతాడు. ఎవరో ఎందుకు, ఆ ఆఫర్ నీకే ఇస్తాను, నువ్వే చేసుకోవచ్చుగా. తల్లి, నాకు ఏనుగులంటే చాలా ఇష్టం. చూడాలనిపిస్తే జూకెళ్ళి చూస్తాను కానీ తెచ్చి పెంచుకోను. అంటే నన్నేను కూడా అంటున్నావు కదా? నీకెలా కనబడుతున్నాను? నువ్వేం నాతో మాట్లాడొద్దు. నన్ను మాటి మాటికి అవమానిస్తున్నావు. లావుగా ఉంటానని కమెంట్ చేస్తున్నావు. ఏనుగుని అంటున్నావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీతో వచ్చేదనే కదా ఈ లోకువా. సర్లే, ఇప్పుడు ఈ అలక ప్రోగ్రాంలు ఏం వద్దులే కానీ పద వెళ్దాం. నేనేం రాను, నువ్వు వెళ్ళు. అర్ధరాత్రి పూట ఇక్కడ ఏం చేస్తావు? ఏదో ఒకటి చేసుకుంటాను, నీకెందుకు, నువ్వు వెళ్ళు. పల్లవి, నేను చెప్పేది విను. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. నేను రాను. పల్లవి, మనం ఇక్కడ ఉండకూడదు, పద. నేను రానని చెప్తున్నాను కదా. పల్లవి, ఇక్కడ సిచ్యువేషన్ ఏం బాగాలేదు. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, పద వెళ్దాం. ప్లీజ్ పల్లవి, ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకో. పల్లవి, పల్లవి రా పల్లవి, వెళ్దాం. అది కాదు, వీళ్ళందరూ ఎందుకు పారిపోతున్నారు? నేను చెప్తున్నాను, నీకు అర్థం కావట్లేదు. రా పల్లవి. పల్లవి, నీకే చెప్పేది, రా రా పల్లవి, రా పల్లవి. అది వాళ్ళు కాదు. తెలివైన వాళ్ళు కాబట్టి మమ్మల్ని చూడగానే పారిపోయారు. మీరు అతి తెలివైన వాళ్ళు కాబట్టి మమ్మల్ని ఏదో కవర్ చేద్దామని చెప్పి మీరు ఇక్కడే నిలబడ్డారు. అదిగా సార్, మేమిద్దరం మాకు రీజన్లు వద్దు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి. లేదు సార్, మీరేదో పొరపాటు పడుతున్నారు. యాక్చువల్గా తనని వాళ్ళ ఇంటి దగ్గర దించాలని వెళ్తున్నాం. మధ్యలో ఐస్ క్రీమ్ అంటే ఆపాను. ఐస్ క్రీమ్ తినేసింది. మరి ఐస్ క్రీమ్ బండి ఏది? బండి వెళ్ళిపోయింది సార్. ఐస్ క్రీములు మొత్తం తినేసింది, అందుకే బండి వెళ్ళిపోయింది. చూడండి. కథలు బాగానే చెప్తున్నారే. నడవండి పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్ కా? మేమేం చేశాం సార్? అది పోలీస్ స్టేషన్లో తెలుద్దాం. సార్ సార్,
మీరేదో పొరపాటు పడుతున్నారు. మేమిద్దరం ఫ్రెండ్స్. ఈ కథలన్నీ మాకు చాలా మంది చెప్తుంటారు. కథలు కాదు సార్, మేమిద్దరం లవర్స్. పోలీసులని భలే బురుడి కొట్టించావు కదా. మరి లేకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు, మీ పేరెంట్స్ని మా పేరెంట్స్ని పిలుస్తారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి లవర్స్ అని అబద్ధం చెప్పావు కదా. మరి లేకపోతే సర్లే కానీ మళ్ళీ ఎప్పుడు ఇలా బైక్ మీద తీసుకెళ్తావు? నీతోనా? చేస్తే రాను. నైట్ టైం అస్సలే రాను. పేపర్. అమ్మ గుండమ్మా, ఆది అమ్మ గుండమ్మా, ఆది ఒకసారి ఇలా రండిరా. వస్తున్నాం మావయ్య. ఏంటి నాన్న? ఏంటి మావయ్య? అమ్మా ఇదిగో అమ్మా, నీ కూతురు ఫోటో పేపర్లో వచ్చింది. వాళ్ళ కూతురు ఫోటో పేపర్లో రావడం ఏంటి? అవునా మావయ్య, మ్యాటర్ అంతా కరెక్ట్గా ఉందా? ఉందమ్మా. 17 సంవత్సరాల క్రితం V3 హాస్పిటల్లో మా నుంచి దూరం అయిపోయిన మా అమ్మాయి పుట్టినప్పుడు ఫోటో ఇది. ఈ అమ్మాయిని ఎవరైనా చూసినా, ఎవరైనా పెంచుకోవడానికి తీసుకున్నా దయచేసి తన వివరాలు తెలపగలరు. మా అమ్మాయి ఆచూకీ తెలిపిన వారికి మీరు ఎంత డబ్బు అడిగితే అంత ఇవ్వగలం. ఇట్లు తల్లిదండ్రులు ఆదిత్య, శ్రీమతి గుండమ్మ. ఇవమ్మా అడ్రస్ డీటెయిల్స్. వాడెవడో పేపర్లో యాడ్ ఇవ్వమని సలహా ఇస్తే సరే అన్నారు, కానీ ఇంత సడన్ గా పేపర్లో యాడ్ ఇస్తారనుకోలేదు. ఏంటి మమ్మీ ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నా? అటు చూడు. ఎలాగైనా నా కూతురు ఆచూకీ తెలిస్తే అదే చాలు మావయ్య. ఖచ్చితంగా తెలుస్తుంది గుండమ్మా. మమ్మీ గుండమ్మ ఏంటి? తన కూతురు ఆచూకీ తెలిస్తే చాలంటుంది. దాని ఆచూకీ తెలుసుకోవడం కోసమే పేపర్లో యాడ్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆ పేపర్లో పల్లవి చిన్నప్పటి ఫోటో పడిందా? అవును. ఓ పెద్దమ్మా, ఏంటి మీరందరూ హ్యాపీగా ఉన్నారు? ఏం లేదమ్మా, మీ చెల్లి ఆచూకీ తెలుసుకోవడం కోసం పేపర్లో యాడ్ ఇస్తామని చెప్పాం కదా, పేపర్లు వచ్చింది. అవునా? ఇది చూడండి. అమ్మా, మీ అమ్మాయి ఫోటో నేను ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. ఒకసారి ఇస్తారా? చూస్తాను. చూడమ్మా, చూపించు. మమ్మీ ఇప్పుడు ఆ పేపర్లో ఫోటో పల్లవి చూసిందంటే అది తన చిన్నప్పటి ఫోటో అని తెలిసిపోతుంది. దాంతో గుండమ్మ కూతురు తనే అనే విషయం బయటపడిపోతుంది. హలో, వాట్?
అవునా? చరణ్ ఎప్పటికీ అలా చెయ్యడు. అక్షిత, ఏమైంది అక్షిత? వాట్ హ్యాపెండ్ బేబీ? నేనెందుకు అబద్ధం చెప్తానే? సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కావాలంటే ఆ వీడియో నువ్వే చూడు. ఇప్పుడే చూస్తాను. ఏం జరుగుతుందంటే మాట్లాడవేంటమ్మా? మీరుండండి తాతయ్య గారు, నా ప్రాణాలు పోయే న్యూస్ ఒకటి వచ్చింది.